హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎవడ్రా చెప్పింది మగోడికి ఈ సమాజంలో హక్కులు, స్వేచ్ఛ, బ్రతికే హక్కు ఉందని? ఎవడు చెప్పినా అది 100% అబద్ధం. ఈ సమాజం మొత్తం కూడా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఆడవాళ్ళకి తొత్తులుగా మారింది. రోడ్డు మీద ఎవరైనా ఒక ఆడపిల్ల పడిపోతే 100 మంది వస్తారు. అదే రోడ్డు మీద మగవాడు పడిపోతే నవ్వుతారు. అంటే మగాడి జీవితం హేళన, మగాడి జీవితం దరిద్రం, మగాడి జీవితం కష్టాలు, కన్నీళ్ళు. ఆడిది నవ్వితే క్యూ కడతారు, అది మగవాడు నవ్వితే పిచ్చోడు అంటారు. ఈ విధంగా చెప్పుకొని పోతే చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని పోషించడం కోసం ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి సీట్లున్నా లేకపోయినా బస్సుల్లో ప్రయాణించి నానా ఇబ్బందులు పడుతూ కుటుంబాన్ని పోషణ కోసం తను ఆటోకో లేకపోతే ర్యాపిడోకో లేదంటే ఊబర్కో లేదంటే సొంతగా బండి కొనుక్కునే స్తోమత లేకపోయినా కూడా తన జీవితం కుటుంబానికి అంకితం చేసి ప్రతిరోజు తన కత్తి మీద సాంలాగా జాబ్ చేస్తూనే ఉంటాడు. ఇష్టమున్నా లేకపోయినా, వాడు ఏం చదువుకున్నా, వాడు ఇంజనీరింగ్ చదివినా వేరే పని చేస్తాడు, ఎడిటర్ గాను లేకపోతే వీడియోగ్రాఫర్ గాను ఇంకోదంగా చేస్తూ ఉంటాడు. వాడికి చదువుకు తగ్గ ఉద్యోగం లేకపోయినా కుటుంబాన్ని పోషించాలి కాబట్టి కాంప్రమైజ్ అయ్యి బ్రతుకుని కుటుంబం కోసం త్యాగం చేస్తుంటాడు. ఇటువంటి మగవాళ్ళకి సమాజంలో ఉన్నటువంటి విలువను చూసిన ప్రతిసారి నాకు ఎందుకురా ఈ బ్రతుకులు అనిపిస్తుంది. అదే ఇక్కడున్న దీపక్ కూడా అనిపించింది. ఈ దీపక్ గురించి మనం మాట్లాడాలంటే ఒక ఉన్నతమైన చదువులు చదువుకొని ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. ఆ కంపెనీలో పనిచేస్తూ ఉండగా రోజు ఈయన బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు. కేరళకి చెందినటువంటి ఈ వ్యక్తి రోజు తన ప్రయాణంలో భాగంగా బస్సులో సీట్ ఉన్నా లేకపోయినా నుంచొని, కూర్చొని లేదంటే పరిగెట్టుకొని ఏదో విధంగా తన జీవితాన్ని గడిపేస్తున్నాడు. ఆ క్రమంలో ప్రతి ఒక్కరూ ఈ మగాడిని చూస్తే తనను తను చూసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇలాగే చాలామంది జీవితాలు ఉంటాయి. సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, డబ్బున్నవాడు స్కూటర్ మీద కూడా వెళ్తాడు, లేదంటే బైకుల మీదకి వెళ్తాడు. కానీ ప్రతి ఒక్క ఆడపిల్లకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మగాడిని బదనాం చేయాలి, వాడి జీవితాన్ని సర్వనాశనం చేయాలి. పెళ్లి చేసుకున్న తర్వాత 6 నెలలో 7 నెలలో ఉండి వాడి పైన కేసులు పెట్టాలి. కేసులు పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మ బాబులు సంపాదించిన ఆస్తిలోంచి ఎంతో కొంత దొబ్బేయాలి. చివరికి ఆల్మనీతో జీవితాన్ని గడిపేయాలి. ఇది ఒక ప్రాసెస్. లేదంటే రీసెంట్గా మన తెలంగాణలో చూసాం, భార్యాభర్తలు కలిసి ఒక ఆడపిల్లని ఎరగా చూపించి భార్యని వాళ్ళిద్దరు శృంగారంలో ఉండగా షూట్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దొబ్బేయాలి. ఇదంతా సిస్టమేటిక్గా జరుగుతుంది. మగాడిని చంపి డ్రమ్ముల్లో కూరినా కూడా అసలు ఆడజాతి గురించి ఎవడు ఏం మాట్లాడకూడదు. ఆడజాతి అంటే అందరిని అంటున్నాను అనుకోండి, కొంతమంది శంకిని తాకిని ఈ జాతి వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మొగుడు కళ్ళ ముందే ఒక భార్య ప్రేమించి పెళ్లి చేసుకొని ఎవరితోనో తిరుగుతుందని తెలిసిన తర్వాత ఆ భర్త 2-3 సార్లు వస్తే దొరకలేదు, తర్వాత 3వ వస్తే ఇంట్లో 3 బాయ్ ఫ్రెండ్స్తో ఆవిడొక్కటి శృంగారం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే ఏంటి అని అడిగితే వీళ్ళే నాకు ఇష్టం, వీళ్ళతోనే ఉంటాను, నువ్వేం పీకుతావని వాళ్ళు అంటే ఆ 3 బాయ్ ఫ్రెండ్స్ని కలిసి చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలు కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాం. చివరికి సరే మీ బాధ నాకు అర్థమైంది, దయచేసి నన్ను వదిలేసాడు, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, నన్ను ఏం చేయకుండా నేను బయటకు అడుక్కుంటా. తర్వాత ఆ కోపాన్ని తట్టుకోలేక భార్యను చంపి ఆటోలో పెట్టుకుని దూరంతా తిరిగి చివరికి పోలీస్ స్టేషన్ మెట్ల ముందు ఇసిరేసిన ఘటనలు చూసాం. మనిషి బ్రతుకు ఎట్లా ఉందంటే మగాడికైతే ఒక స్ట్రాటజీ, ఆడదానికైతే ఒక స్ట్రాటజీ. అది కోర్టులలోనూ, న్యాయ వ్యవస్థలోనూ, సమాజంలోనూ, మనుషుల్లోనూ ఈ అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ఆడవాళ్ళకి ప్రత్యేకంగాటువంటి న్యాయస్థానంలో కొన్ని చట్టాలు కూడా రూపొందించబడి ఇయే వీళ్ళకి అడ్వాంటేజ్. ఇప్పుడు ఈ దీపక్ని చూస్తే ఎంత డీసెంట్గా ఉన్నాడో చూడండి. ఈవిడ ఒక టీచర్గా పనిచేస్తున్నటువంటి ఈ తల్లి, మహాతల్లి బస్సులో వీడియో తీయటం మొదలుపెట్టింది. ఎందుకు? ఎవడు దొరుకుతారా బకరాగాడు, ఎలా ఫేమస్ అవుదామా, ఎవడిని ముంచి నూకుదామా, ఇలా ఉంటారు. ఈవిడ పేరు సింజితా ముస్తఫా. ఈవిడ పేరు ఈ సింజితా ముస్తఫా అనే యువతి కేరళలో బస్సులో ప్రయాణిస్తూ వీడియో చేయడం మొదలుపెట్టింది. ఎందుకు అవసరమైంది నీకు వీడియో చేయటం? ఏం అవసరం అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆవిడకి అడ్వాంటేజ్గా మార్చుకొని
ఒక మగాడి జీవితాన్ని ఎలా కాలరాయాలి, ఎలా సింపతి గేమ్ ఆడాలి, ఎలా వాడి దగ్గరికి వచ్చి అక్షరాలను తగిలిచ్చి మరీ వాడిపైన నింద వేయాలి అన్న విషయం వాడికి బాగా తెలుసు. ఇటువంటి మహాతల్లి ఈయన జీవితంతో ఆడుకుంది దీపక్ జీవితం. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తా ఉన్నానండి. ఇప్పుడు కేరళలో వ్యక్తి మరణానికి కారణమైన మహిళ పైన ఎఫ్ఐఆర్ నమోదైందంట. అది కోజికోడ్ అనేది ఊరు. బస్సులో దీపక్ అనే వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. దగ్గర 30 లక్షల మంది చూశారు. ఆ 30 లక్షల మంది కూడా యదవనా కొడుకులు కొంతమంది, పని పాట లేని చెత్త మహిళలు కొంతమంది. ఇంత దుర్మార్గుడా, ఇంత చెత్త, ఇంత చెదరవా, మీ బుద్ధి ఎక్కడికి బూత్ అక్కడ ఫిల్ చేసుకోండి. సిగ్గు శరాలు ఉన్నాయి. ఆ వీడియో చూసినోడికి ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుంది. ఈ సంజిత అనే ఆవిడ వెళ్ళి వాడికి మొత్తాన్ని తాగిచ్చి రాకిచ్చి రాసుకు పూసుకుంటుంది అన్న విషయం. సో ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ వీడియో పెట్టారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీకు కొన్ని వీడియోస్ చూపిస్తుంది. ఆ బస్సులో ఈ మహాతల్లే ఆవిడ వీడియో షూట్ చేస్తుంది చూడండి. ఇప్పుడు దీపక్ ఇతను చూస్తే వాడైనా ఏ వేస్ట్ అయినా వాంటెడ్గా ఈఎంఐ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అన్న విషయం తెలుస్తుందా? ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నాడు, అటు తిరిగి ఉన్నాడు. ఈవిడ మాత్రం కెమెరా ఎవరిని పాయింట్అవుట్ చేసింది? నీకేమిటి అవసరం? ఎవరిని పాయింట్అవుట్ చేస్తావు? చూడండి, అసలు పట్టించుకుంటున్నాడు ఆయన పని ఏదో ఆయన చూసుకుంటున్నాడు, ఆయన బ్యాగ్ ఏదో ఆయన పట్టుకుంటున్నాడు. అసలు ఒక్క కాంటాక్ట్ కానీ తన బాడీ లాంగ్వేజ్లో కానీ ఎక్కడైనా కానీ తప్పు చేయాలి, లేదంటే తప్పుడు ఆలోచన ఉన్నట్టు నా కొడుకు కనిపించినా, నా కూతురు కనిపించినా చెప్పండి. అంత డీసెంట్గా అతను ప్రయాణం చేస్తుంటే ఈవిడికి ఏం అవసరం? వీడియో చేయాల్సిన అవసరం ఎదవని చేయాలి. ఇక్కడ బాగానే ఉంది కదా, ఇక్కడ ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది కదా. ఇక్కడ చూడండి ఒక విషయం. ఇప్పుడు ఆ వ్యక్తి ఎటు తిరిగి ఉన్నాడండి? ఇప్పుడు దీపక్ అనే వ్యక్తి ఎటు తిరిగి ఉన్నాడు? ఎవడికేం సంబంధం? వీడియో ఇక్కడ పెట్టుకొని ఎందుకు నుంచుంది? అతని వెనక ఎందుకు నుంచుంది? అతను ముందు నుంచి ఆయన చూసి తాగితే కదా తప్పు. వెనక నుంచుని ఏం చేస్తుందో తెలుసా? తన చెస్ట్ భాగాన్ని ఆయన చేతికి తగిలిస్తారు చూడండి. అదిగో తగిలిచ్చిందా లేదా? ఆయన దగ్గరికి వెళ్ళిందా లేదా? అదిగోండి, క్లియర్గా అర్థమవుతుందా? ఆ మూమెంట్ మీరు క్లియర్ చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి ప్లే చేసి చూడండి. ఎక్కడున్నాడు ఆయన? ఇప్పుడు ఎవరు తగిలిచ్చారు? ఎవరు కెమెరా మూవ్ చేశారు? ఎట్లా కెమెరా ఎవరు మూవ్ చేశారు? కెమెరా మూవ్ చేసింది ఎవరు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఓకే, ఆయన వెళ్ళిపోయాడు. ఓకే, ఆ తర్వాత ఆ వీడియోని తీసుకొచ్చి ఈవిడ ఇంటర్నెట్లో తన రీల్స్లో పోస్ట్ చేస్తే 30 లక్షల మంది చూసారు. ప్రతి చెత్త నా కొడుక్కి అక్కడున్న లాజిక్ అర్థం కాల. బూతులు వస్తున్నాయని ఫీల్ కాకండి, బూతులను కూడా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఈ ఒక్క వీడియోలో ఈ మాత్రం డోసు లేకపోతే వాళ్ళు ఏం చేసినా కరెక్టే, మేము అసలు ఆడవాళ్ళు ఏం చేసినా కరెక్టే అని గర్వం తలకెక్కి పిచ్చి ఒళ్ళంతా ముదిరిపోయి ఇలా చెత్త వీడియోలు చేసి జీవితాల్ని సర్వనాశనం చేస్తున్నాయి. కాబట్టి కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ కుటుంబం చూడండి, ఇతను ఈ బాధను భరించలేక అతనికి తెలియకుండా జరిగిన ఆ ఇన్సిడెంట్ని బస్సులో వెళ్తే ఆడవారికి నాకు ఒక విషయం అర్థం కాదు. ఇది క్లియర్గా వినండి. ఆడవారు మగవాళ్ళ కన్నా తక్కువ కాదు, మరి ఎందుకు మీకు 30% రిజర్వేషన్ బస్సు సీట్లలో? ఏ విషయంలో తక్కువ కాదంటూ ఎందుకు అడుక్కుంటున్నారు? 30% సీట్లు ఎందుకు 50% మీరు ఆక్యుపై చేస్తున్నారు? ప్రత్యేకంగా మీకు రిజర్వేషన్ ఎందుకు? అంటే మీరు చేతకానోళ్ళు, పనికి మాలినోళ్ళు, చెత్త మొహాలు, ఇంతకన్నా ఏం చేయలేరనా మీకు రిజర్వేషన్ కావాలి? ఎందుకు మగవాళ్ళతో నడిచి సమానం అంటారుగా, నడిచి వెళ్ళొచ్చుగా కలిసి, మగవాళ్ళతో కరెక్ట్గా సీట్లు షేర్ చేసుకుని కూర్చోవచ్చుగా. మాకు మాత్రం ప్రత్యేకంగా అన్నీ కావాలి, నుంచొని వీడియోలు తీసి మగవాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలి. మీ మీరే తక్కువ, మాకు 33% రిజర్వేషన్ కావాలి. అసలు చట్టాల్లో కొన్ని ఎక్కడైనా కానీ మగవాడికి ఒక చట్టం, ఆడదానికి ఒక చట్టం ఉందా అంటే ఎస్, ఆడవాళ్ళకే చట్టాల్లో ఎక్కువ ఉన్నాయి, మగవాడికి చట్టమే లేదే. మగవాడి జీవితం నాశనమే. కోర్టులకు వెళ్తే తిప్పి పిప్పి చేసి ఉన్న ఆస్తి మొత్తం లాగేస్తారే. మరి అటువంటి మీరు
ఒక నిండి జీవితాన్ని నాశనం చేస్తుంటే ఆ, ఎలా సహిస్తూ ఊరుకోవాలి మేము? అలా కుటుంబం చూడండి ఎలా ఎక్కిక్కెడుస్తుంది. ఏ ప్రమేయం లేకుండా ఈ కేవలం ఈ వేస్ట్ మొహం వ్యూస్ కోసం, తనకు కావాల్సిన పబ్లిసిటీ కోసం టీచర్ వృత్తిలో ఉండి కూడా సిగ్గు లేకుండా చేసిన ఒక దారుణమైన మోసకరమైనటువంటి వీడియో ద్వారా ఈ దీపక్ అనే వ్యక్తి తన ప్రాణాలను కోల్పోయాడు. చూడండి. సిగ్గుందా నీకు? ఆడపుట్టుక పెట్టావా? తల్లిగా చెల్లిగా మేము ఆరాధించి పూజించే ఒక విలువైన స్థానంలో నిల్చోడానికి తగుతుంది దానివేనా? ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పబ్లిసిటీ కోసం బట్టలు ఇప్పేసి అంగాంగ ప్రదర్శన చేసి డబ్బులు సంపాదించేవాళ్ళు. ఇలా ఒకటి జీవితాన్ని నాశనం చేసి వాడు దానిపైన వ్యూస్ కోసం పబ్లిసిటీ కోసం స్టంట్లు చేసేవాడు. ఇంకొంతమంది పెళ్లి పేరుతో మోసం చేసి ఆల్ మనీ కోసం వెంటబడి మొత్తం నాకించేవాళ్ళు. ఇంకొంతమంది ఫ్రెండ్స్ పేరుతో చెప్పి రూమ్కి వెళ్ళి వాడు నన్ను రేప్ చేశాడని బ్లాక్మెయిలింగ్ చేసేవారు. డబ్బుల కోసం ఎంతో దిగజారే ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా కూడా ఆడవారిని మనం గౌరవిస్తూనే ఉన్నాగా. ఎందుకంటే మన తల్లిగానో చెల్లిగానో ఒక స్త్రీ మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనిగా. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం ఆడవాళ్ళకి లేదా? భర్తగానో, తండ్రిగానో, తమ్ముడుగానో, అన్నగానో, లేకపోతే బావగానో, స్నేహితుడిగానో ఒక వ్యక్తి మన జీవితంలో మన పక్క నుండి నడిపిస్తున్నాడు, ఆడు లేకపోతే మన జీవితం లేదు, కొడుకుగానో పుట్టి మనకు తోడుగా ఉంటున్నాడు. మినిమం సెన్స్ లేకుండా మగాళ్ళపైన ఎందుకు ఇలా రాక్షసంగా పడి వాళ్ళ జీవితాల్ని కాలరాస్తున్నారు ఆడవాళ్ళు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రశ్నించకుండా వదిలేసినా, లేదంటే ఇదేముందులే అని వదిలేసిన ఈ రాక్షస జాతికి చెందినటువంటి కొంతమంది ఆడవాళ్ళు ఇలా మగాళ్ళ జీవితాలతోటి కోర్టుల చుట్టూ కేసులు పెట్టి తిప్పి ఇలా జీవితాలను హరిస్తూనే ఉంటారు. ఇది సహించదగ్గది కాదు. కాబట్టే ఈ విషయాన్ని మీ దగ్గరికి ఇంత స్ట్రాంగ్గా, ఇంత వైల్డ్గా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిస్థితి ఇదే. కేరళలో ఆవిడ చేసిన దరిద్రాన్ని వాళ్ళు ఎలా చూపిస్తున్నారో ఒకసారి చూడండి. ఇదేగా బతుకు. వెళ్ళి తీసుకెళ్ళి ఆనిచ్చి ఆ వీడియో తీసి వైరల్ అవ్వటం. సిగ్గుందా? మొహం మీద ఊసుకుని మళ్ళీ ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టింది. చెప్పుతో కొట్టాలి, చెప్పు తీసుకొని కొట్టాలి, వీధి వీధి తిప్పేటంటే వాళ్ళని. అవును కదా. ఈవిడ అడుగుతుంది, ఏమడుగుతుందో తెలుసా? బస్సులో ప్రయాణించినంతసేపు ఏం పీకావమ్మా నువ్వు? అతను నిజంగా అసభ్యంగా తాగినప్పుడు అప్పుడు ప్రశ్నించకుండా ఏ నోట్లో పెట్టుకున్నావమ్మా నువ్వు అని ఈవిడ ప్రశ్నిస్తుంది. అసలు అతను ఎంత దూరంగా ఉన్నాడు చూడు. పబ్లిక్ అకౌంట్ ప్రైవేట్లో పెట్టుకుని సిగ్గు లేకుండా చేసిన తప్పు తెలిసి జనాలంతా చెప్పు తీసుకొని మొహం పగల నొక్కితే నాకు అర్థం కాదండి. వీడియో పోస్ట్ చేసినప్పుడే 30 లక్షల మంది నువ్వు తప్పు చేసావరా, నువ్వు వదిరా, నువ్వు అమ్మాయిని తాకేవరా, అమ్మాయిని పిసికేవరా అని. ఎప్పుడైతే వాడు చచ్చిపోయాడు మళ్ళీ సింపతి మారిద్ది. అయ్యో ఏం తప్పు చేయకుండా ఎలా? బుద్ధి బొర్ర పెట్టి ఆలోచించండి రా, బుర్ర తక్కువ ఎదవల్లారా అని అనాలంటుంది అటువంటి వాళ్ళని. సరే వినండి. ఎక్కడ ఇతను పని చేసుకుంటున్నాడు. చూడండి క్లియర్గా. అసలు నాకు అర్థం కాదు. ఈవిడ కెమెరా పట్టుకొని నిలబడే అంత ప్లేస్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు అనుకుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కెమెరా పట్టుకునే అంత ప్లేస్ ఉంది, ఇలా పెట్టే అంత ప్లేస్ ఉంది, అలా దగ్గరికి వెళ్ళి ఆడికి ఎందుకు అనుకుంది? ఎందుకు అనుకుందంటే దోలెక్కి అనుకుందా? ఆయన కన్సిడరేషన్ చేస్తున్నాడు. బస్సులోనే రియాక్ట్ అవ్వాలి, నువ్వు అక్కడ ఎందుకు చేయకుండా చేసావు? ఆ వీడియోలు పెట్టి నువ్వు వైరల్ అవ్వాలని చూస్తున్నావా అని కేరళ వాళ్ళని మొత్తం మొహం మీద చెప్పు తీసుకుని కొట్టినట్టు మాట్లాడుతున్నాం. ఏం చేద్దాం? ఇక్కడ కూడా చాలామంది బయటకు వస్తారా, తాకాడు. అంత తాకకుండా వెళ్ళాలంటే మీరు ప్రైవేట్గా విమానాలు కొనుక్కొని వెళ్ళండి. లేదంటే ప్రత్యేకంగా మీ అయ్యా బాబులు సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉంటే ప్రైవేట్ వెహికల్స్ వాడండి. పబ్లిక్ వెహికల్స్లో వెళ్తూ ఉన్నప్పుడు హైదరాబాద్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఎక్కడికి వెళ్ళినా కూడా మనుషులు తాకుతారు. అలా తాకకుండా వెళ్ళాలంటే నడుచుకుంటా వెళ్ళండి. సిగ్గున్న వాళ్ళు ఎవరన్నా ఇలా పిచ్చి పిచ్చి వీడియోలు తీసి ఎవరి జీవితాన్ని నాశనం చేయాలంటే మాత్రం
చూస్తూ ఊరుకునేది లేదు. మొహం పగిలిపోయిద్ది ఒక్కొక్కళ్ళకి. అందులో ఎటువంటి సందేహం లేదు అంటూ చాలామంది నెటిజన్లు చెప్తూ ఉన్నారు. దీన్ని మీకు అందించటంలో నేను కూడా చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఇట్లాంటి శంకిని జాతి, ఢాకినీ జాతి స్త్రీలు చాలామంది అక్కడక్కడ ఉంటారు. స్త్రీలందరూ మా తల్లులు, చెల్లెళ్ళు తప్పే లేదు. కానీ శంకిని, డాకిని, మోహిని జాతులు కొన్ని ఉంటారు. ఆళ్ళెవరనేది ఇటువంటి దరిద్రాలు బయటపడ్డప్పుడు మాత్రం తెలుస్తుంది. వారితో జాగ్రత్తగా ఉండండి. ఇలా ఎవరైనా అయినా ఆయనకి తెలుసు ఆవిడ వీడియో తీస్తుందని. తెలిసి కూడా ఎందుకు తాగుతాడనేది కూడా పబ్లిక్ ఆలోచించాలి. ఈవిడే కావాలని ఎళ్లి తాకిచ్చి దోల తెచ్చుకొని ఇప్పుడు ఒక ప్రాణాన్ని తీర్చిందనమాట. ఈ విషయాన్ని మీకు సవినయంగా అందజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.